ఆస్తి మూల విలువ ఆధారంగా పన్ను విధించే పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వార్వార్ నివాస్ సంఘాలు నిరసన చేపట్టాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో పౌర సంఘాల నేతలు పాల్గొని గత ప్రభుత్వ నిరంకుశ విధానాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య బాలమోహన్ దాస్ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ గ్రేటర్ విశాఖ పరిధిలో 6 లక్షల అసెస్మెంట్లు ఉన్నాయని, పెంచిన పన్నుల నుంచి వీరందరికీ ఉపశమనం కలిగించాలని కోరారు. ఈ పాలసీ భారతదేశంలో ఏ మున్సిపాలిటీలో లేదు, ఎక్కడా లేదు. ఇది ప్రాపర్టీ ట్యాక్స్ అన్నది అలా ఉండదు. దాని రెంటల్ వాల్యూ ప్రకారమే చేస్తారు. ఆ రెంటల్ వాల్యూలో కూడా చాలా మోసాలు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. వారు వేసింది మనం మరలా అప్పీల్ చేసుకుంటే తగ్గించడానికి ఎవరో వస్తారు, వారికి లంచాలు ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఇలా కాదు. ఆ పెంచిన పన్నును రద్దు చేయాలని గణేష్ గారు, ప్రకాష్ గారు అడుగుతున్నారు. నేనైతే ఇంకొక స్టెప్, ఐ వాంట్ టు గో ఫార్వర్డ్. రద్దు చేయాలి. పాత పద్ధతిని ఇమీడియట్గా వారు తీసుకురావాలి. దాంతోపాటు ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలో చేయవలసింది సైంటిఫిక్గా మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వేయటానికి వారు కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. బెంగళూరు మున్సిపాలిటీలో ఒకటి ఉండేది. అదేమిటంటే ఆ బెంగళూరు సిటీ మొత్తాన్ని ఒక 10 జోన్స్గా విభజిస్తారు. ప్రతి జోన్లో ఒక ఎస్ఎఫ్టీకి ఎంత పన్ను అని డిసైడ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం అందరం కూడా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అంటాము. అంటే మనంతటా మనమే ట్యాక్స్ వేసుకొని ప్రభుత్వానికి కడతాం. అదే పద్ధతి బెంగళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్లో చేశారు. అంటే మీ పన్ను మీరే నిర్ణయించుకుంటారు. మీకు ఎంత ఎస్ఎఫ్టీ ఉందో మీ ఇంట్లో మీకు తెలియదా? మీ డాక్యుమెంట్స్లో ఉంది కదా. దాని ప్రకారం మీరే పన్ను కడతారు. ప్రభుత్వానికి అనుమానం వచ్చి మీరు తగ్గించి పన్ను కట్టారని అనుమానం వస్తే వారు ఒక స్క్వాడ్ పంపిస్తారు. ఆ స్క్వాడ్ నిర్ణయించినప్పుడు ఆ స్క్వాడ్లో ఏం చేస్తారంటే వాళ్ళు లెక్క వేస్తారు. మీరు కట్టింది ఎంత, మీరు చూపించే ఎస్ఎఫ్టీ ఎంత, డాక్యుమెంట్లో ఉన్న ఎస్ఎఫ్టీ ఎంత, మీరు ఎంత మోసం చేశారో కనుక్కుంటారు. మోసం 5 నుంచి 10% తగ్గితే ఆ పన్నుని 5 రెట్లుగా చేస్తారు, పెనాల్టీ వేస్తారు. అంటే ప్రజలు భయపడతారు తప్పులు చేయడానికి. ట్యాక్స్ తప్పకుండా కట్టాలి. ట్యాక్స్ మనం న్యాయంగా ట్యాక్స్ కట్టాలి. ఆ పద్ధతి విశాఖపట్నంలో రావాలని నేను ఒక కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్లో ప్రొఫెసర్గా నేను చెప్తున్నాను. ఇది చెప్పినప్పుడు అందరికీ బాగుంటుంది. దాంతోపాటు స్మార్ట్ మీటర్స్ అనే మాటే తప్పు. స్మార్ట్ మీటర్స్ రాకూడదు. మనం ఎంత కరెంటు పే చేసి వాడుకున్నామో దాన్ని బట్టి బిల్లు రావాలి. ముందరే ఎంత వాడుకోబోతున్నామని, టెలిఫోన్ కాదు ఇది, మొబైల్ ఫోన్ కాదు, కరెంటు. అది కూడా వారు చెప్పేది బాగా పీక్ రేట్లో ఉన్నప్పుడు వచ్చి మేము కడతామంటున్నారు. ఇటువంటి తప్పుడు విధానాలు ప్రభుత్వాలు పాటించకూడదు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వమై మన ముఖ్యమంత్రి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టరు. వారు తప్పకుండా ఈ విషయాలు గమనిస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారని నేను భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ ద్వారా ప్రజలందరికీ చేరాలి. 24 లక్షల మంది ప్రజలు విశాఖపట్నంలో ఉన్నారు. వీరంతా వారి ప్రతినిధులుగా ఉన్నారు. నేను కూడా ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను.